Hello everyone, this is Dr. Sushma Sarala, consultant homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. అంటే ఒక వాట్ డెవలప్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనకి దాన్ని ప్రాపర్ స్ట్రక్చర్ ఎక్కడ స్కిన్ మీద ఫామ్ అవుతుంది, అసలు స్కిన్ మీద ఏమేమి లేయర్స్ ఉన్నాయి, ఏ లేయర్ లో ఈ వాట్ అనేది అపియర్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న పిక్చర్ లో కనుక చూసినట్లయితే దీన్ని పైన ఈ బ్రౌన్ కలర్ లేయర్ ని ఎపిడర్మిస్ అని అంటాం. ఈ మధ్యలో పర్పుల్ కలర్ ఏరియా అంతా డర్మిస్ లేయర్ అని అంటాం. కింద కనిపించే ఎల్లో కలర్ ని హైపోడర్మిస్ ఆర్ సబ్క్యూటేనియస్ లేయర్ అని అంటాం. సో ఈ స్కిన్ లో ఈ 3 లేయర్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఫంక్షన్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఎపిడర్మిస్. దీనివల్ల మనకి ఏం ఉపయోగం అంటే ఎపిడర్మిస్ లో ఉన్న లేయర్స్ వల్ల ఎపిడర్మిస్ లో ఇంకొక 5 లేయర్స్ ఉంటాయి. ఈ అన్ని పైన లేయర్ వల్ల ఏమవుతుందంటే మనకి బయట నుంచి ఏమన్నా ప్యాథోజన్స్ అంటే బయట నుంచి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దుమ్ము ధూళి ఏదైనా సరే వాటన్నిటి నుంచి ఈ లేయర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. వాటర్ లోపల ఉన్న సెల్స్ లో ఉన్న వాటర్ కూడా బయటికి వెళ్ళిపోకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఓవరాల్ గా స్కిన్ థర్మో రెగ్యులేషన్ అంటే మనకి బాడీలో సర్టన్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసామనుకోండి బాడీలో వేడి ఎక్కువ పెరుగుతుంది, సో దాన్ని కూల్ డౌన్ చేయడానికి చెమటలు పడుతూ ఉంటాయి. లేదు మనం చల్ల ప్రదేశంలో ఉన్నాం, బాడీ వణకడం స్టార్ట్ చేస్తుంది అంటే ఈ హైపోడర్మిస్ లేయర్ లోని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ హెల్ప్ చేస్తుంది బాడీని ఇన్సులేట్ చేయడానికి, అంటే బాడీని వేడిగా ఉంచడానికి. ఇలా థర్మో రెగ్యులేషన్ కి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు బయట నుంచి వచ్చిన ప్యాథోజన్స్ అన్నిటికీ మనకి హెల్ప్ ప్రొటెక్షన్ ఇస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మనకి ఇమ్యూన్ అంటే ఒకవేళ కట్ అయింది అనుకోండి స్కిన్, దాని లోపలికి బ్యాక్టీరియా వైరస్ వెళ్ళినా కూడా అందరికి మనకి రియాక్షన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ని అక్కడికక్కడే అరికడుతుంది స్కిన్. ఆ ఇమ్యూన్ కెపబిలిటీ కూడా ఈ స్కిన్ కు ఉంటుంది. ఈ మెయిన్ ఎపిడర్మిస్ లేయర్ అనేది ప్రొటెక్షన్ లేయర్ అన్నమాట. ఇది కట్ అయితేనే మనకి ఈ వాట్ ఫార్మేషన్ కి దారి తీస్తుంది. మీరు గనుక వాట్స్ సఫర్ అవుతూ ఉంటే ఒకవేళ ఈ వీడియో చూస్తూ మీకు క్యూర్ కావాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతిలో టచ్ లో ఉండాలి అని అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, 2 ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్. దగ్గరున్న ఫిడికస్ బ్రాంచ్ కి మీరు డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాం అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు. ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీతో షేర్ చేస్తాం. కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో అయితే 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏలో అయితే 3 to 5 బిజినెస్ డేస్, యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పడుతుంది. మీరు కనుక మాతో టచ్ లో ఉండాలి అని అనుకుంటే లేదు అంటే కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ ద్వారా వాట్సాప్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి. మీరు కనుక వాట్స్ తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటుంటే ఫిడికస్ హోమియోపతినే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ కంపల్సరీ పాటిస్తాం. ఒకటి, మా దగ్గర ఆల్రెడీ ఉన్న వాట్స్ కేసెస్ లో ఉన్న హై సక్సెస్ రేట్, మంచి సక్సెస్ రేట్. సెకండ్ థింగ్, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. అంటే మీ దగ్గర మాకు మధ్యలో ఏది అంటే లైక్ ఏ ప్రాబ్లం లేకుండా, గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, మీ స్ప్రెడబిలిటీ ఎలా ఉంది, ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికస్ లో టాప్ నాచ్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా మిత్స్ ఉన్నా, భయాలు ఉన్నా అవన్నిటి మీద ఎడ్యుకేట్ చేసి మీకు మీ వాట్ గురించి కానీ మీ ప్రాబ్లం గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ గా జరుగుతుంది. If you want to choose homeopathy, try choosing the best. That is Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.